క్రీస్తు యేసునందు దేవుని పిల్లలైన మీకందరికీ కృపయు సమాధానములు మెండుగా కలుగునుగాక. ఈ ఉదయం కొరకు ప్రభు అనుగ్రహించిన తన జీవపు వాక్కు అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 30వ వచనం. పశ్చాత్తాపం ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. క్రీస్తు శిలువలో చేసిన ప్రాణత్యాగంతో కూడిన మహాయాగం మానవాళి పాపం హరణం కోసం ఉద్దేశింపబడినది. నేరం చేసిన వాడు చట్టరీత్యా శిక్షకు పాత్రుడు. కానీ దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన వాడు నిత్య నరక శిక్షకు పాత్రుడు. అయితే క్రీస్తు మన పాపాన్ని తానుగా మోసి మన శిక్షను స్వచ్ఛందంగా పొంది భరించాడు. కాబట్టి మనకు విడుదల, విమోచన, అట్టి రక్షణ మనందరికీ దేవుడు అనుగ్రహించు.